నమస్తే. లాస్య నందితకు వరుస రోడ్డు ప్రమాదాలు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? నిన్న జరిగిన ప్రమాదానికి కారణం ఏంటి? ఎమ్మెల్యే మరణం ప్రమాదమా లేదంటే హత్య అని పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వరుస ప్రమాదాలు ఈ ప్రశ్నలకు దారి తీస్తున్నాయి. నిన్న ఆమె కారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే పనిలోనే పోలీసులు పడ్డారు. అయితే రోడ్డు ప్రమాదంపై స్పష్టత రావాలంటే ఆమె కారు డ్రైవర్ ఆకాశ్ చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆకాశ్ స్పృహలోకి వస్తే విషయాలు బయటకు వస్తాయని అంతా అనుకుంటున్నారు. అనుకున్నట్టే ఆకాష్ కాస్త స్పృహలోకి వచ్చాడు. కానీ పోలీసులు అడిగిన ప్రశ్నలకు మౌనమే సమాధానంగా చెబుతున్నాడు. ఏమడిగినా గుర్తులేదని చెబుతున్నాడు. దీంతో ఏ కేసులను ఎలా ఛేదించాలని కూడా పోలీసులు తలలో పట్టుకుంటున్నారు. ఆకాష్ కండిషన్ కూడా బాలేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆయన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దని పోలీసులకు వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. మరోసారి ప్రశ్నిస్తే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంటుందని పోలీసులు అయితే భావిస్తున్నారు. మరి ఆకాష్ ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సిందే. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత కారును నడిపింది ఆమె పిఏ ఆకాశే. కారు ముందు సీట్లో కూర్చున్న నందిత తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వాహనం నడిపిన ఆకాష్ రెండు కాళ్లు విరిగాయి. కారు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండటంతో ప్రమాద తీవ్రతకు ముందు భాగం పూర్తిగా నుజ్జైంది. ప్రమాద వార్త తెలియగానే హైవే పాట్రోల్ స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే లాస్య నందిత డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించగా నందిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులైతే నిర్ధారించారు.